మనం వెళ్ళబోయే ఆ శ్రేష్టమైన నివాస స్థలాన్ని గురించి వివరించలేను, నాకు చేత కాదు, కానీ చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. అంటే శక్తి లేక కాదు, వర్ణించటానికి చేత కాక, మన జ్ఞానానికి మన ఆలోచనకు అందని శ్రేష్టమైన నగరం. దాని గురించి మనం ఆలోచన చేయబోతాం. రండి, మీకు ఇల్లు లేకపోయినా పర్లేదు, అంత అద్భుతమైన ఇల్లుందో చూద్దాం రండి. అక్కడ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. అంతటా నేను క్రొత్త భూమిని, కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేం అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం, ఇప్పుడున్న యెరూషలేం కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలినది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటిది పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేదికము, 9వది పుష్యారాగము, 10వది సువర్ణ శునీయము, 11వది పద్మారాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. చాలు కదా, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. దానికి మించి ఇంకెవరు వివరించగలరు చెప్పండి, అర్థం చేసుకుంటే మాత్రం. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాలం వేళ మనం ఉండబోయే నిత్యమైన ప్రదేశం, మనం వెళ్ళబోయే శాశ్వతమైన నివాస స్థలం, పరమ యెరూషలేం లేకపోతే నూతన భూమి, నూతన ఆకాశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సీక్వెన్స్ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? వినాలి, ఇటువైపు చూడాలమ్మా. అమ్మా మొదలుపెట్టినారు అప్పుడే మొదలుపెట్టినారు. ఆకలి అవుతుంటే ఎట్లా వస్తుందమ్మా? రైట్, కొంచెం తలెత్తండి అమ్మా. రైట్, సీక్వెన్స్ ఒకసారి వరుస మొదటి నుండి ఒకసారి వద్దామా. మొట్టమొదట జరిగే సంభవం ఏంటి? ర్యాప్చర్, సంఘం ఎత్తబడుతుంది. అంటే పరిశుద్ధులమైన మనం ఎత్తబడతాం. ఎత్తబడిన వెంటనే పరలోకములో 2 సంభవాలు జరుగుతాయి. ఏడేనులు ఉంటాయి, అక్కడ ఏడేనులు ఉంటాం. ఒకటి, క్రీస్తు న్యాయపీఠపు తీర్పు జరుగుతుంది. 2వది గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. ఎక్కడ? పరలోకంలో. అదే 7 ఏండ్ల అదే 7 ఏండ్ల కాలంలో భూమి మీద ఏముంటుంది? శ్రమల కాలం. శ్రమల కాలం 2 భాగాలకు విభజించుకున్నాం కదా. మొదటిది శ్రమల కాలం, మొదటి 3.5 సంవత్సరాలు. మిగిలిన 3.5 సంవత్సరాలు
మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం చివరిలో హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది అని విన్నాం, గుర్తుంది కదా? హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. మీకు కావాలంటే వీలైతే టైప్ చేసి నేను రెడీగా పెడతాను, జిరాక్స్ కాపీలు మీరు తీసుకోండి. సీక్వెన్స్ మొత్తం అంటే ఏమేమి జరుగుతాయి అన్నది సీక్వెన్స్ మొత్తం మీకు అందిస్తాను. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. కొంచెం బాగైతే నేను టైప్ చేయడానికి చేతనైతే నేను తప్పకుండా పని చేసి పెడతాను. రైట్. హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. హర్మగెద్దోను యుద్ధం అయిపోయిన వెంటనే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రాణాలతోనే అగ్నిగుండంలో వేయబడతారు. వేయబడిన వెంటనే ఈ హర్మగెద్దోను యుద్ధానికి జరిగిన తరువాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఒకటి జరుగుతుంది. అదేంటంటే పాత నిబంధన పరిశుద్ధుల పునరుత్థానం. అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు వీళ్ళు లేపబడతారు. వీళ్ళు శరీరాలతో, మహిమా శరీరాలతో లేపబడతారు. పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులమైనటువంటి మనము, తరువాత అప్పటికి జీవించి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, తరువాత అప్పటికి బ్రతికి ఉన్న నమ్మని వారు కొంతమంది ఉంటారన్నారు, కొంతమంది ఉండరన్నారు. వాళ్ళు కూడా ఉంటారు ఒక వ్యాఖ్యానం ప్రకారం. కాబట్టి నేను నమ్ముతాను. ఆ కాలంలో వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సాతానుకు చివరిలో కొంతమంది సహకరిస్తారు. ఆ సహకరించేవారు తప్పనిసరిగా ప్రభువుని ఎరుగని వారై ఉండాలి. మనం వారిని పరిపాలించబోతున్నాం. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. రాజ్యాధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఇక్కడ జీవించే నమ్మకమైన జీవితాన్ని బట్టి 1000 ఏళ్ల పరిపాలన అవుతుంది. సాతాను మళ్ళా విడిపించబడతాడు. ఆ బందీ గృహములో బంధించబడ్డవాడు, గాఢాంధకారంలో బంధించబడ్డవాడు ఈసారి సంఖ్యల నుండి విడిపించబడతాడు. అప్పటికి బ్రతికి ఉన్న నమ్మని కొంతమంది వ్యక్తులను సమకూర్చుకొని మరలా దేవునిపై యుద్ధం చేస్తాడు. దేవుడు వారిని అంతము చేసి ఆ తరువాత అపవాదిని కూడా అగ్నిగంధకములతో మండు గుండములో పడవేస్తాడు. ఇడు మూడోవాడు. అగ్నిగంధకములతో మండే గుండములో పడేది మూడోవాడు. దాని తర్వాత మహాధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. అక్కడ తీర్పు తీర్చేది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడని ఉంది. బైబిల్ ఎక్కడా కూడా తండ్రి తీర్పు తీరుస్తాడు అని లేదు. తీర్పు తీర్చేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ మహాధవల సింహాసనపు తీర్పులో పాపాత్ములకు తీర్పు ఉంటుంది. పాపాత్ముల కంటే ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, యేసు ప్రభువును నమ్మకుండా, నేటికి ఇప్పటికీ నమ్మకుండా, రక్షించబడకుండా, ఆ సువార్తను అంగీకరించకుండా చాలామంది ఇక్కడ కూర్చున్నారు. మీరు ఆ తీర్పులో నిలబడతారు. మీ జీవిత బతుకంతా రాయబడిన గ్రంథాలు తెరవబడతాయి. మీరు చేసిన ప్రతి పని బయటకు వస్తుంది. మీరు రహస్యంగా చేసినవి, మీరు బహిరంగంగా చేసినవి, దాపు చేసుకుని చేసినవి, అందరికీ కనబడేలా చేసినవి, ప్రతిదీ దేవుడు లెక్కలోనికి తెస్తాడు. అపవాది అయిన వెంటనే మిమ్ములను, ఎవరైతే యేసు ప్రభువును నమ్మకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నారో, మిమ్ములను అగ్నిగంధకములతో మండు గుండములో పారవేయబడతారు. ఇది ఎన్నటికి ఉంటుంది, దానికి అంతం లేదు. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. మళ్ళీ చెప్తున్నాను, అగ్నిగంధకములతో మండే గుండం అన్నది మన కొరకు దేవుడు సిద్ధపరచినది కాదు. అపవాదికిని వాని దూతలకు మాత్రమే సిద్ధపరిచింది. ఇది మనుషుల కొరకు సిద్ధపరిచింది కాదు. కాకపోతే నమ్మని వారు, యేసుక్రీస్తును అంగీకరించని వారు కూడా అక్కడికే వెళ్తారు. గుర్తుంచుకోండి. రైట్. ఈ మహాధవల సింహాసనపు తీర్పు జరగకముందు జరిగేదే ఇది కొత్త భూమి కొత్త ఆకాశం. కొంతమంది లేదు, ముందు తర్వాత జరిగిన తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం అన్నారు. లేదు, ఆ మహాధవల సింహాసనపు తీర్పు జరుగుతున్న వారు కల్లారా చూస్తుండగా, అంటే సీక్వెన్స్ ప్రకారం 21వ అధ్యాయంలో ఏమైంది చూడండి. కావలసిన దానికి ఆధారం చూద్దాం. చూడండి 5వ వచనం. గొప్ప స్వరము చెప్పుట వింటిని, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేయబడినని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజముగా ఉన్నవి గనుక వ్రాయమని నాతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా అన్నాడు, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అని అన్నాడు. 8వ వచనం. 7వ వచనం. 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినీ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. రైట్. ఇది జరుగుతుంది. సో కొత్త భూమి కొత్త ఆకాశం ఏర్పడ్డం అన్నది జరగక ముందు ఒకటి జరగాలి. అదేం జరగాలి? కొత్తది రావాలంటే ఏం కావాలి? పాతది పోవాలి. ఈ ఆకాశం పొగ మాదిరి మీరు ఎప్పుడైనా కార్టూన్స్లో కానీ లేకపోతే
కొన్ని ఏమంటారు వీటిని విఎఫ్ఎక్స్లో చూసింటారు చూడండి, ఉన్నట్లుండి అది గాల్లో కలిసిపోయి ఉంటుంది, ఇట్లా పొగ పొగ అయిపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బైబిల్లో వచనం ఉంది, అవి నేను తర్వాత చూపిస్తాను. ఎగ్జాక్ట్గా అట్లాగే కనిపిస్తున్నటువంటి ఆకాశం పొగవల ఇట్లా అంతర్ధానం అయిపోతుంది. కళ్ళారా చూస్తారు ఎవరు నమ్మని వాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందే ఆకాశం పాడైపోతుంది, భూమి పోతుంది, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. కనిపిస్తున్నవి ఏవి మిగలవు. సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, సముద్రము లేదు, ఇవన్నీ, ఈ భూమి, ఈ ఆకాశం, ఇవన్నీ తీసివేయబడతాయి. కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని ఆయన మరలా నిర్మిస్తాడు. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. కొత్త భూమి, కొత్త ఆకాశం. ఈ ఆకాశం ఉండదు, కొత్త ఆకాశం వస్తుంది. ఈ భూమి ఉండదు, కొత్త భూమి వస్తుంది. అయితే వినండి, ఈ కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి ఒక డబ్బా ఆకారంలో ఉండే, ఒక క్యూబ్ షేప్లో ఉండే ఒక పట్టణం పరలోకం నుండి దిగి వస్తుంది. అదే ఏంటి? యెరూషలేము, పరలోకపు యెరూషలేము, నూతన యెరూషలేం అనే పట్టణం పరలోకం నుండి దిగి వస్తుంది. అది ఈ భూమి మీద స్థాపించబడుతుంది. ఎక్కడ? ఇప్పుడు దేవుడు ఉన్నటువంటి పరలోకమే, పరిశుద్ధులు ఉన్నటువంటి, దూతలు ఉన్నటువంటి ఆ పరలోకమే ఎక్కడికి దిగి వస్తుంది? మన మధ్యకు, మనుషుల మధ్యకు, ఈ కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి దిగి వస్తుంది. అదే క్యాపిటల్ సిటీ. దాని తర్వాత మనం ఆలోచించేద్దాం. ఇది మనం ఉండబోయే ఒక చిత్రపటం. మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. రైట్, రండి ఈ సంగతి మనం క్లుప్తంగా వీలైనంత అర్థం చేసుకునేటట్టుగా మనం నెమ్మదిగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నిత్యత్వం అనేది వింటున్నారా? నిత్యత్వం, దీన్ని ఎటర్నిటీ అని అన్నారు. నిత్యత్వం, నిత్యత్వం అంటే, నిత్యత్వం అంటే దెర్ ఈజ్ నో ఎండ్. బిగినింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు, ఎన్నటెన్నటికి. నిత్యత్వం అన్నది మనలో ఎవరు గ్రహించటానికి వీలు కాని పదం. అయినప్పటికీ దేవుడు నిత్యమైన వాడు. ఒక మాట వింటున్నారా? మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక నిత్యత్వంలో ఉంటాం, ఏదో ఒక నిత్యత్వంలో ఉంటాం. నీవు నిత్యత్వం, నువ్వు ఎన్నటెన్నటికి ఉంటావు, నేను ఎన్నటెన్నటికి ఉంటాను. అయితే ఇందులో రెండు నిత్యత్వాలు ఉన్నాయి. ఒకటేంటి? అగ్నిగంధకములతో మండే గుండముందే, ఆ గుండములో పాలు పొందుతున్న వారు ఎంతకాలం ఉంటారు? ఎన్నటెన్నటికీ ఉంటారు. అది కూడా నిత్యత్వమే. యేసుక్రీస్తును నమ్మిన మనం పరలోకములో చేర్చబడ్డ వారం, నూతన భూమి, నూతన ఆకాశంలో నివసించబోయే ఆ ఆనందకరమైన, ఆ సౌందర్య పట్టణములో మనము కూడా ఎన్నటెన్నటికీ ఉంటాం. వాళ్ళు ఎన్నటెన్నటికీ బాధ అనుభవిస్తారు, మనము ఎన్నటెన్నటికీ సంతోషాన్ని అనుభవిస్తాం. మీకు అర్థమైందా? ఈ రెండు నిత్యత్వాలు ఉంటాయి. ఈ రెండు నిత్యత్వాలని గురించి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క 2 ముగింపు అధ్యాయాలు సమాచారాన్ని ఇస్తాయి. 2 క్లోజింగ్ చాప్టర్స్. బైబిల్కి ముగింపు ఏంటో తెలుసా? 2 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలలో 2 నిత్యత్వాలు ఉన్నాయి. పాపులు ఎల్లకాలము బాధపడుతూ ఉండే నిత్యత్వముతో కూడినటువంటి అగ్నిగుండం, పరిశుద్ధులమైన మనము ఎన్నడెన్నటికీ ఆనందించే పరలోకముతో కూడిన నిత్యత్వం. ఈ 2 నిత్యత్వాలని గురించి బైబిల్లో ఉన్నటువంటి 21, 22 అధ్యాయాలు రాయబడ్డాయి. ఓకేనా? రైట్. సరే, ప్రస్తుతం ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మొదటిది, ప్రస్తుత భూమి లేకపోతే ప్రస్తుత ఆకాశం ఏమవుతాయి? బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? కొత్తది రావాలంటే ఈ పాతది పోవాలి. ఏమవుతాయి చూద్దాం. చూడండి, త్వరగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 102వ కీర్తన, కొంచెం వచనాలు త్వరగా తీసి చదవండి. 102వ కీర్తన 25వ వచనం, 26వ వచనం చదువుతారా? 25, 26 త్వరగా. ఆదియందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలచి ఉందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రాన్ని తీసివేసినట్టు
నీవు వాటిని తీసేస్తావు. ఈ షర్ట్ తీసేసినట్టు తీసేస్తాడు. దేన్ని? భూమి ఆకాశాలను. పేపర్ మడత పెట్టినట్టు మడత పెడతాడు ఆకాశాన్ని ఆయన. వస్త్రాన్ని మడత పెట్టినట్టు మడత పెడతాడు కనిపిస్తున్న ఆకాశాన్ని. అమ్మా అయ్యా, ఈ ఆకాశం ఉండదు, ఇది పాతగిలిపోతుంది, ఇది తీసివేయబడుతుంది. రండి, ఎలా తీసివేయబడుతుంది? 34:4 యెషయా గ్రంథం 34:4, 51:6 రెడీగా తీసుకొని పెట్టుకోండి. మరొకరు 34:4 చదవండి. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. ఆ మాట పట్టుకోండి. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్ష వల్లి నుండి ఆకు వాడి రాలునట్లు ఆకాశం రాలిపోతుంది. అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు, అంటే ఇక్కడ కనిపిస్తున్నాయే వాటి సైన్యం, నక్షత్రాలు, కనిపించే నక్షత్రాలు, కనిపించే గ్రహాలు, రైట్, ఇవన్నీ రాలిపోతాయి. ఇవేం మిగలవు. ఇవి ఆకు రాలినట్లు, చెట్టు మీద నుండి ఆకు రాలినట్టు రాలిపోతాయి ఈ కనిపిస్తున్నవన్నీ. 51:6 చూడండి. 51:6 కన్నెలకు చూడండి ఒకసారి, బయటికి వెళ్ళి మళ్ళా పోయేటప్పుడు. ఏమా అర్థమవుతుందా? పోయేటప్పుడు ఒకసారి ఆకాశాన్ని చూడండి. తర్వాత కింద భూమిని కూడా చూడండి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, అంటే మాయమైపోతాయి. పొగ ఇలా కనబడుతుంది. ఇటు చూడాలి నా వైపు. పొగ కనబడుతుంది. తర్వాత ఏమవుతుంది? కనబడదు. భూమి ఆకాశాలు పొగ ఇలా కనబడినట్లు కనబడి మాయమైపోతాయి. బైబిల్ అబద్ధం చెప్పదు. మనము స్థిరం అనుకొని లక్షలు కోట్లు పెట్టి కొంటున్నటువంటి ఈ స్థలాలు, నివాసాలన్నీ కూడా పొగ అంతర్ధానమైనట్లు అంతర్ధానం అయిపోతాయి. ఊరికి ఇలా పొగ వల్ల లేస్తాయి, అలాగే మాయమైపోతాయి. ఏమైంది తెలీదు. పాపులు చూస్తారు, నమ్మని పాపులు ధవల సింహాసన తీర్పు దగ్గర నిలబడ్డవారు కల్లారా చూస్తారు. మీరు కల్లారా చూస్తారు. ఏ లోకాన్ని మీరు ప్రేమిస్తున్నారో, ఏ లౌకిక సుఖాలను మీరు ప్రేమిస్తున్నారో, ఈ లోకంలో జీవించటానికి ఏ క్రీస్తు ప్రభువునైతే మీరు నిరాకరిస్తున్నారో, వినండి, మీరు అగ్నిగంధకములతో మండే గుండములో వేయబడక ముందు మీరు అత్యంత ఎక్కువగా ప్రేమించిన ఈ భూమి, ఈ లోకం మీ కళ్ళ ముందే నాశనం అవడం మీ కళ్ళారా చూస్తారు. గుర్తుంచుకోండి. తర్వాత రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం చూడండి. 24:35 ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలన్నాడు గతించవు అన్నాడు. అంటే ఏం గతిస్తాయి? భూమి ఆకాశాలు గతించిపోతాయి. నేను 4వ తరగతిలో వేసుకున్న షర్ట్ లేదు. 4th క్లాస్లో నేను ఒక అంగీ వేసుకున్నాను, నీలం కలర్ది. అప్పుడు కూడా నీలం అంటే ఇష్టమే. లేదు, ఏమైంది? గతించిపోయింది. ఇంటర్మీడియట్లో వేసుకున్నవి కూడా లేవు, గతించిపోయింది. ఆ రోజు ఒక వాచ్ ఉండేది, లేదు, గతించిపోయింది. కొంతకాలానికి ఇవి కూడా గతించిపోతాయి. భూమి నిలుస్తుంది, ఆకాశం నిలిచిపోతుంది. ఇవి ఎప్పటికీ ఉంటాయి, మనం ఉండం అనుకుంటా. కాదు, మనకు కనిపిస్తున్నది ఏది శాశ్వతమైంది కాదు. ఇవన్నీ గతించిపోతాయి. ఎట్లా గతిస్తాయో తెలుసా? రండి, పేతురు మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు చదువుతారా? దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు ఎలా? మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యాలు, ఈ పనులన్నీ, ఈ కార్యాలన్నీ,
ఇవన్నీ కాలిపోవును. గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. దాని కొరకు కనిపెట్టండి, ఆశతో అపేక్షించండి. ఈ భూమిని ఆకాశాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ లయమైపోతాయి, మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతాలంటే పంచభూతాలు గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశం. అయిపోయిందా? రైట్. నీరు మళ్ళీ ఆరైతే మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. రైట్. ఇవన్నీ గతించిపోతాయి. గాలి ఉండదు, అవసరమే రాదు. నీరు ఉండదు, అగ్ని ఉండదు, అనగా సముద్రం ఉండదు. మంచి నీళ్ళు ఉంటాయి. స్ఫటిక నది ఉందే, ఆ నదీ తీరం, దాని పక్కన చెట్లు, అది కాసే ఫలాలు, చాలా అద్భుతమైన నగరం. నేను చదువుతున్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేశాను, చెప్పగలను లేదు తెలియదు. చూద్దాం, ముందుకెళ్దాం. రైట్. ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చేది ఏంటి చెప్పండి? 21వ అధ్యాయం రండి దయచేసి. 21వ అధ్యాయం 21వ వచనం. 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం అడిగే మొట్టమొదటి మాట కదా, నువ్వు చూసినావా అని అంటారు కదా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటేనే నిజమని నమ్ముతాం కదా. చూసిన వాడే రాస్తున్నాడు, చూసిన వాడే రాస్తున్నాడు. నేను చూచితిని, ఐ సా, నేను చూచితిని. చూచినవాడు రాస్తున్నాడు. యోహాను అనే నీలాంటి నాలాంటి మానవుడు బతికి ఉండగా ఆ దినాలలో ఉండబోయే కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని చూశాడు. దేవుడే చూపించాడు. ఇలా ఆయన ఎంత ధన్యుడో, ముందు ఎట్లా ఉండబోతుందో ముందే చూసేశాడు. ఆయనకు కొత్తగా అనిపించదు, మనకు కొత్తగా అనిపిస్తుంది. కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని చూచి తిని. పరలోకం అన్నది, కొత్త భూమి, కొత్త ఆకాశం అన్నది నిజమైన స్థలం. ఇట్ ఈస్ ట్రూ ప్లేస్. ఈ భూమి ఎలాగో ఆ రోజు కొత్త భూమి ఉండబోతుంది. ఈ ఆకాశం ఎలాగో ఆ రోజు కొత్త ఆకాశం ఉండబోతుంది. ఇట్ ఈస్ ట్రూ ప్లేస్. చూసిన వాడు చెప్తున్నాడు, కల్లారా చూసి రాశాడు యోహాను. అమ్మా, దిస్ ఇస్ నాట్ మిత్. ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది కల్పించినటువంటి కథ కూడా కాదు. ఒక వ్యక్తి కల్లారా చూసి మనకు రాస్తున్నాడు. నేను చూశాను. చూసిన వ్యక్తి రాస్తున్నాడు. ఇది నిజం, ఇది నిజం. నమ్మకపోతే వచ్చేది నష్టం నీకు, దేవునికి కాదు, మాకు కాదు, బైబిల్కి కాదు. ఇది నిజం, నేను చూచి తిని అని అన్నాడు. రండి వరుసగా ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ వద్దాం. మొదటిది, కొత్త భూమి, కొత్త ఆకాశం, దాని విశిష్టతలు చూద్దాం ముందు. ఇది నాన్న కొత్త భూమి, కొత్త ఆకాశం యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు మనం చూద్దాం. రైట్, దాన్ని ఆలోచన చేద్దాం. అందులో మొదటి విషయం అక్కడ ఉండే 3 విషయాలు చూద్దాం. మొదటిది ఏంటి? అక్కడ ఏమి ఉండబోతున్నాయో 3 విషయాలు ఉండబోతున్నాయి. ఆ 3 చూద్దాం. ఏమేమి ఉంటాయో చూడండి. మొదటిది 2వ వచనం. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఏమేమి ఉంటాయి? రైట్, 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అని ఉంది. నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం ఏముండబోతుంది? కొత్త భూమి, కొత్త ఆకాశంలో నూతన యెరూషలేం ఉండబోతుంది. ఈ యెరూషలేం కాదు, నూతన యెరూషలేం ఉండబోతుంది. యెరూషలేం అనే పట్టణం ఉండబోతుంది. 15,000 మైళ్ళు ఎత్తు, 15,000 మైళ్ళు వెడల్పు, 15,000 మైళ్ళు లోతు. మొత్తం ఏ దిక్కున చూసినా 15,000 మైళ్ళు విశాలమైన ఒక గొప్ప పట్టణం దిగి వస్తుంది. ఆ యెరూషలేములోనే ప్రభు ఉన్నాడు. దాన్ని సియోన్ అన్నారు. ఆ యెరూషలేమే 3వ ఆకాశంలో ఉన్నది. పౌలు చూసింది, అర్థమైందా? అక్కడే ప్రభు ఉన్నాడు, మన ప్రియ పరిశుద్ధులు ఉన్నారు, దేవుని దూతలు అక్కడే ఉన్నారు, శరాపులు అక్కడే ఉన్నారు, కెరూబులు అక్కడే ఉన్నారు.
ఆ యెరూషలేం అనే ఆ పట్టణమే ఎక్కడికి వస్తుంది? కిందికి దిగి వస్తుంది. అర్థమైందా? సో కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండే మొట్టమొదటి సంగతి ఏంటి చెప్పండి? యెరూషలేం అనే పట్టణం. రెండవది ఇంకెవరుంటారు చూడండి, మరొక మాట చదువుకుందాం. 21వ అధ్యాయం 3వ వచనం. 21:3. అప్పుడు మనుష్యులతో కూడా ఉన్నది. ఇంకెవరుంటారు కొత్త భూమి కొత్త ఆకాశంలో? ఎవరి నివాసం? ఎవరిల్లు? దేవుని ఇల్లే. దేవుని నివాసం ఎవరి మధ్య ఉంటుంది? మన మధ్య. ఆయన మన మధ్య నివసిస్తాడు. కొత్త భూమి కొత్త ఆకాశములో దేవుడే నివసిస్తాడు. ఆయన నివాసం మనుష్యులతో మన మధ్య ఉంటుంది. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనుంది. వినండి ఇంకొక మాట. తోడై ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? మీరు అవి చదవమనం. ఏమి? 4వ వచనం చూడండి. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరు? అక్కడే ఉంది. ఆయన తుడుస్తాడు. అబ్బా, ఎవరైనా ఏడ్చేటప్పుడు మన దగ్గర వచ్చి మనకు దగ్గర పట్టుకొని ఏడ్చొద్దు రాని తుడిస్తే ఎంత ఆనందం మనకి. రైట్. మన కన్నీళ్ళు తుడిచేవాడు ఒకడు ఉన్నాడు. నా కన్నీళ్ళు ఎవరైనా తుడుస్తున్నారని మనం ఎంత సంతోషిస్తాం. ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఆయన మన మధ్య ఉండి ఆయనే మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆయనే సాక్షాత్తు దేవుడే. యెరూషలేం ఉంటుంది, దేవుడు ఉంటాడు. మూడవది ఇంకెవరుంటారు? ఇంకేముంటుంది? ఇంకెవరుంటారు చెప్పండి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతా. కనిపెట్టుచున్నాము. అక్కడేముంటుంది అమ్మా? కొంచెం వింటున్నారా జాగ్రత్తగా? అక్కడేముంటుంది? నీతి ఉంటుంది. మోసం ఉండదు, దగా ఉండదు, స్వార్థం ఉండదు, అసూయ ఉండదు. భయమంతా అసూయే. కొంచెం మనకు తెలియకుండా మనం ఎదుగుతుంటేనే భయం వేస్తుంది. ఒరే వాడు అసూయపడతాడేమో, వీళ్ళు అసూయపడతారేమో, కొందామంటే చూపించుకుందామంటే భయం. ఏమని? మోసంను గురించిన భయం, అసూయను గురించిన భయం. ఏమీ ఉండదు. అక్కడేముంటుంది? నీతి, రైషియస్నెస్. అక్కడ నీతి ఉంటుంది. దుర్మార్గత ఉండదు, దుర్నీతి ఉండదు, అబద్ధాలు ఉండవు, మోసం ఉండదు, ఎత్తుకుపై ఎత్తులు ఉండవు, కుట్రలు ఉండవు, బాధలు ఉండవు, ఏముండవు. అంతా నీతి. 3 ఉంటాయి అక్కడ ఉండే 3 విషయాలు. అక్కడ ఉండే 3 విషయాలు. 1 నూతన యెరూషలేం ఉంటుంది. 2 దేవుని నివాసం ఉంటుంది. 3 నీతి ఉంటుంది. వాట్ ఏ జాయ్ఫుల్ ప్లేస్. ఎంత అద్భుతమైన నగరం, ఎంత అద్భుతమైన నివాస స్థలం దేవుడు మన కొరకై ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. రైట్. నెక్స్ట్ ఉండే 3 విషయాలు చూసాం కదా. ఉండని 12 విషయాలు ఉన్నాయి. అక్కడ ఉండని 12 విషయాలు. 1 కాదు 2 కాదు 12 విషయాలు తెలుసు మీకు. ఆయన చదువుదాం. ఉండని 12 విషయాలు. 1 21వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 21:1 మొదటి కొత్త భూమిని చూచితిని. సముద్రము ఇక లేదు. ఏముండదు? చూద్దామంటే సముద్రం ఉండదు. సముద్రం యొక్క అవసరత కూడా ఉండదు. సముద్రం ఎందుకు ఉంది తెలుసా? సాల్ట్ దేనికి వాడతారు? దేనికి? టేస్ట్ కోసమా? మనకు తెలిసింది ఇది పొద్దస్తమానం ఇదేనా టేస్ట్లోకి? ఈ సముద్రంలో నీళ్ళన్నీ టేస్ట్ కోసమేనా? ఇట్స్ ఎ ప్రిజర్వేటివ్. అది సాల్ట్ అన్నది, ఉప్పు అన్నది ఏం చేస్తుంది? చెడిపోకుండా కాపాడేది. ఏవైనా కాపాడబడుతున్నాయంటే సముద్రంలో ఉన్న ఉప్పు చాలా వాటిని కాపాడుతుంది, మనకు తెలీదు. అది కాపాడేది. ఇప్పుడు దేన్నో ఏదో కాపాడాల్సిన అవసరం ఉండదు అక్కడ. ఇక సముద్రం లేదంటే అర్థం ఏంటి? యూ డోంట్ వాంట్ ఎనీ ప్రొటెక్షన్. మనల్ని ఎవరో భద్రపరచాల్సిన అక్కర్లా, మనల్ని ఎవరో కాపాడాల్సిన అక్కర్లా. లేకపోతే అయ్యో
ఏమైపోతుంది, ఈ ఎకాలజీ లేకపోతే ఈ పర్యావరణం ఏమైపోతుంది, అయ్యా తక్కువ కాల్చండి అయ్యా, అంత గ్రీను, ఈ పాడైపోతుందేమో, సృష్టి పాడైపోతుందేమో, భూమి పోతుందేమో, ఆకాశం పోతుందేమో, జీవులు అంతర్ధానం అయిపోతున్నాయి, మొత్తం లేచిపోతుంది, ఇంకేముంటుంది అక్కడ. అవసరం ఉండదు దాన్ని కాపాడదాం దీన్ని కాపాడదాం, కాపాడాల్సిన అవసరతే లేదు. సముద్రం లేదు అంటే వీ డోంట్ వాంట్ ఎనీ ప్రొటెక్షన్. మనకు ఎలాంటి ప్రిజర్వేటివ్ థింగ్స్ అక్కర్లేదు, మనకు కాపాడేవి భద్రపరిచేవి మనకు అక్కర లేదు. సముద్రం ఉండదు. నెక్స్ట్ 21:4 ఏముంది? కన్నీళ్ళు ఉండవు, కన్నీళ్ళు రావు, ఏడిపించే వాళ్ళు ఉండరు కాబట్టి, కన్నీళ్ళు రావు. ఏడిపించే సంఘటనలు జరగవు కాబట్టి కన్నీళ్ళు రావు, కన్నీళ్ళు ఉండవు. పాడతాం కదా, కన్నీరు తుడుచువాడా నా కన్నీరు తుడుచువాడా, వెక్కి 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 ఏడ్చేంత అవసరత కూడా రాదు. కనీసం కళ్ళల్లో చిన్న జీర బాధేసినప్పుడు అట్లా కనిపించని కన్నీళ్ళ పొరలు ఉంటాయే, ఆ ఫీలే ఉండదు. ఎంత ఏడ్చాలన్నా ఇప్పుడే ఏడ్చుకోండి, మనకు అక్కడ అవకాశం దొరకదు. ఏడుతామంటే ఏడుపు రాదు. కాబట్టి ఇంటికి వెళ్ళి వీలైతే మ్యాక్సిమం ఏడవటాన్ని ట్రై చేయండి, కలిసి ఏడ్చుకోండి. రైట్, ఓకే. అక్కడ ఏడుపు ఉండదు. రైట్, నెక్స్ట్ తర్వాత ఏమనుంది? కన్నీళ్ళు ఉండవు. 21:4 మరణం లేదు, దెర్ ఇస్ నో డెత్. భయం 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 భయం, జాగ్రత్తగా మొన్నా అమ్మా, జాగ్రత్త పాపా, జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, వచ్చేటప్పుడు జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? ఎందుకు జాగ్రత్త? మరణ భయం. తినేటప్పుడు జాగ్రత్త, ఏమన్నా అయితే ఏమో. నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్త, కరెంటును చూస్తే జాగ్రత్త. మరణ భయం, క్షణం మరణం అంటే భయంతో బతుకుతున్నాం మనం. బస్సు ఎక్కాలంటే భయం, బండి ఎక్కాలంటే భయం, కారులో వెళ్ళాలంటే భయం, భయం భయం భయంతో బతుకుతున్నాం. దెర్ ఇస్ నో డెత్, అక్కడ మరణం ఉండదు. రండి ఇంకా తర్వాత ఏముంది? దుఃఖము లేదు, ఏడవడం లేదు, నొప్పి లేదు, వేదన లేదు. తర్వాత చెప్పుట వింటిని 21:6 దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును, నీకు దాహం కూడా ఉండదు, దాహం ఉండదు. తర్వాత 21:8 వీళ్ళెవరు ఉండరు. రైట్, కిందికి రండి, అట్లాగే రండి. ఇంకేముంటుంది? ఇంకెవరు ఉండరు? ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఆ పిరికి వాళ్ళు ఉండరు, అవిశ్వాసులు ఉండరు, అసహ్యులు ఉండరు, నరహంతకులు ఉండరు, వ్యభిచారులు ఉండరు, ఎవరు ఉండరు. రైట్, ఇంకొక మాట చూద్దాం, చూడండి. 23 చూడండి, 23. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. 22 చూడండి. ఏ దేవాలయము కనబడలేదు. 21లో ఏ దేవాలయము కనబడలేదు, దేవాలయం కూడా లేదు, గుడి కూడా లేదు, ఇవేముండవు. 12 సంగతులు అక్కడ ఉండవు. ఇవేమీ ఉండని ఒక అద్భుతమైన నగరం. కన్నీళ్ళు, బాధ, నొప్పి, వేదన, మరణం ఏముండవు. ఇది లేని ప్రపంచం కొరకు కదా. అందుకో రాత్రే జస్ట్ అట్లా తలంపు వచ్చింది, ఎక్కడికెక్కడికి పోతున్నాయి ఆలోచనలో. అన్నతో కూడా ఒక మాట అన్నాను, మనస్సు కుదురుగా ఉండక చాలా కాలమైందన్న. మనసు కుదురుగా ఉండక అంటే స్థిమితంగా నిమ్మలంగా ఉండక. ఎంతమందికి దాదాపు ఒక 4-5 రోజుల నుంచి నా మనసు చాలా కుదురుగా ఉందనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎన్నెన్ని ఆలోచనలు కదా మనసు, ఇది కుదురుగా ఉండదు. కానీ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, వేరే ఆలోచనలు ఉండవు, ఆందోళన ఉండదు. ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఉండని విషయాలు
అక్కడ ఉండే విషయాలు. రైట్. ఇంకొక ఆయన రాశాడు, నేను అది చదువుతాను తప్పకుండా. నో మోర్ అని ఒక దాన్ని శీర్షికను తీసుకొని దాన్ని ఒక ఆశీర్వాద ప్రదేశంగా రాస్తూ స్టీవెన్ లాసన్ అనే ఒక దైవ సేవకుడు రాశాడు. ఆయన దాన్ని నేను చదువుతున్నాను. అక్కడ ఏముండవంటే భూస్థాపనలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, అబార్షన్ క్లినిక్స్ ఉండవు, విడాకుల కోర్టులు ఉండవు, వ్యభిచార గృహాలు ఉండవు, రైట్, దివాలా తీయడం ఉండదు, మానసిక రోగాలు ఉండవు, చికిత్సా కేంద్రాలు ఉండవు, పోర్నోగ్రఫీ ఉండదు, టీనేజ్ సూసైడ్ ఉండదు, ఎయిడ్స్ ఉండదు, క్యాన్సర్ ఉండదు, టాక్ షోస్ ఉండవు, రేపులనే ఉండవు, తప్పిపోయిన పిల్లలు ఉండరు, మాదక ద్రవ్యాల సమస్యలు ఉండవు, రైట్, కాల్పులు ఉండవు, జాతి పక్షపాతం ఉండదు, అపార్థాలు ఉండవు, అన్యాయం ఉండదు, నిరాశ ఉండదు, బాధ కలిగించే మాటలు ఉండవు, పుకార్లు ఉండవు, బాధ కలిగించే ఎమోషన్స్ ఉండవు, చింత ఉండదు, శూన్యత ఉండదు, పిల్లలపై వేధింపులు ఉండవు, యుద్ధాలు ఉండవు, ఆర్థిక చింతలు ఉండవు, మానసిక వేదనలు ఉండవు, శారీరక బాధలు ఉండవు, ఆధ్యాత్మిక ఈ తికతిక పనులు ఉంటాయే, ఈ బోధలు చేస్తున్నారు వీళ్ళు, అట్లాంటివి కూడా ఉండవు, బంధుత్వ విభజనలు ఉండవు, హత్యలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఆకలి ఉండదు, వాదన ఉండదు, ప్రమాదాలు ఉండవు, అత్యవసర విభాగాలు ఉండరు, డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, హార్ట్ మానిటర్స్ ఉండవు, తుప్పు పట్టడం ఉండదు, మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు ఉండవు, తప్పుడు బోధకులు ఉండరు, ఆర్థిక కొరతలు ఉండవు, తుఫానులు ఉండవు, చెడు అలవాట్లు ఉండదు, క్షయం ఉండదు, తాళాలు ఉండవు. మనం ఎన్నటెన్నటికి పాపాన్ని ఒప్పుకోవలసిన అవసరత లేని క్షమాపణ కూడా ఉండదు. ప్రభువా నన్ను క్షమించు అడగాల్సిన అవసరత కూడా ఉండదు. ఎంత అద్భుతమైన స్థలం. నమ్మని వాళ్ళు వింటున్నారా? నీవు చనిపోయిన తర్వాత మనం ఉండబోయే స్థలం అది. నమ్మని వాళ్ళు వింటున్నారా? నువ్వు చనిపోయిన తరువాత నీవు ఉండాలి వాస్తవానికి అక్కడ, కానీ నీ నిర్లక్ష్యం రేపటి దినాన్ని నేను నిత్యాగ్నికి తీసుకుపోతుంది. నో మోర్ ప్లేస్. అక్కడ అవి ఉండవు. ఎంత అద్భుతమైన స్థలం. అమ్మా రండి, ఆ పట్టణానికి వెళ్దాం. నిత్యాగ్నిని తప్పించుకోండి. నమ్మని వారు ఎవరైనా మధ్యాహ్న కాలమైన ప్రభువుని నమ్మండి. రైట్. ఉండే 3 విషయాలు, ఉండని అనేక విషయాలు అనొచ్చు. నేను చదివిన దాన్ని బట్టి చూస్తే ఉండని అనేక విషయాలు. రండి నెక్స్ట్ రాజధాని చూద్దాం. క్యాపిటల్ సిటీ. 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం. ఆ పట్టణానికి రాజధాని ఉంటుంది. ఎట్లా ఉంటుందో చూద్దాం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన ఒకడు వచ్చి ఇటు రమ్ము, గొర్రెపిల్ల యొక్క భార్యను మనమే నీకు చూపెదనని నాతో చెప్పి, ఆ నూతన యెరూషలేం మనమే. రైట్. కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అదే రాజధాని. నూతన భూమి, నూతన ఆకాశములో క్యాపిటల్ సిటీ, రాజధాని నగరం ఏంటి చెప్పండి? యెరూషలేమే. ఏ యెరూషలేం? ఈ యెరూషలేం కాదు, పరలోకపు యెరూషలేం. పరలోకపు యెరూషలేం. దాని వర్ణన కింద చెప్పాడు ఆయన. అన్నీ చదవటానికి మనకు కుదరదు కాబట్టి ఆ పరలోకపు యెరూషలేం ఎలా ఉందో చెప్పాడు. చూడండి, చదువుదాం, చదువుదాం. 11వ వచనం. దాని అందలి వెలుగు రైట్ ఎలా ఉంది? దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలినది అని అన్నాడు. సూర్యకాంతం చూశారు ఎప్పుడైనా? హలో, సూర్యకాంతం మీరు అనుకునే సూర్యకాంతం కాదు. మీరు అనుకునే సూర్యకాంతం కాదు. నాకు కనిపించడంలో సూర్యకాంతం కలర్. ఎవరైనా వేళ్లకు ఒక రకమైన ఎర్రటి రత్నం లాంటిది ఒక రాయి పెట్టుకుని ఉంటారు చూసారా? అదే జాస్పర్. సూర్యకాంతం అంటే జాస్పర్. ఎంత విపరీతమైన పేరు పెట్టారు తెలుగులో. వాస్తవానికి సూర్యకాంతం, సూర్యుని కాంతి ఉంటుంది కదా, అట్లా జాస్పర్ అని అంటారు. మీరు కావాల్సితే కొట్టి చూడండి, జాస్పర్ ఏ కలర్లో ఉంటుందో.
జాస్పర్ అంటే సూర్యకాంతం. అందులో వెలుగు ఎలా ఉంటుందంటే సూర్యకాంతము యొక్క వెలుగు, ఆ రత్నము లాంటి వెలుగు. బయట నుండి ఆ పట్టణాన్ని చూస్తే ఎర్రగా దగదగ మెరుస్తూ ఉంటుంది. బయట నుండి యోహాను చూసినప్పుడు ఎర్రగా కనిపించింది, బయట నుండి దగదగ కనిపిస్తుంది, చాలా బ్రైట్గా కనిపించింది. అది సూర్యకాంతముతో నింపబడిన వెలుతురు ఉంటుంది అందులో, రైట్. ఆ క్యాపిటల్ సిటీ యెరూషలేము నగరం ఎలా ఉందో ఆయన చెప్తూ వచ్చాడు. కిందికి రండి, ఒక మాట నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. 21వ అధ్యాయంలోనే 15-16 వచనాలు చూడండి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడమని యుద్ధ బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణం ఎలాంటిది? చచ్చౌకమైందంటే క్యూబ్ మాదిరి ఉంటుంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలుగా దాని కొలత 750 కోసులైనది, దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది అని అన్నాడు. అదొకటి పట్టుకోండి, దాన్ని ఒక్కటి చెప్పి నేను ముందుకెళ్తాను. సో నూతన యెరూషలేం ఎలా ఉంటుంది అంటే, వింటున్నారు కదా జాగ్రత్తగా, ఇదొక భారీ నగరం. ఢిల్లీకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎవరికైనా తెలుసా? ఢిల్లీకి డిస్టెన్స్ కన్యాకుమారికి 2000 అనుకుంటా కదా, 2000-2500 ఉంటుంది. చెప్పాలంటే 2000 కిలోమీటర్లు అంటే 15,000 మైళ్ళు ఇంచుమించు, అంతేనా? అప్రాక్స్, నాట్ ఎగ్జాక్ట్. చెప్పాలంటే ఇండియా ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఓన్లీ సిటీ అనుకోండి ఎలా ఉంటుందో. 15,000 మైళ్ళ వెడల్పు ఉంటుంది, 15,000 మైళ్ళ పొడుగు ఉంటుంది, 15,000 మైళ్ళ ఎత్తుంటుంది. అర్థమైందా? 15,000 అంత మహాభారీ నగరం. ఎవరు సిద్ధపరుస్తున్నారు దీన్ని? రండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం ఎవరి కొరకది? 2వ వచనం చదవండి. 14:2 యోహాను సువార్త. అనేక నివాసములు కలవు, మెనీ మ్యాన్షన్స్, అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అని అన్నాడు. దేవుడు సిద్ధపరుస్తున్నది ఆ నగరమే. అయ్యా, దేవుడు మనకు 2000 ఏండ్ల నుండి సిద్ధపరుస్తున్న నగరం అదే. మెనీ మ్యాన్షన్స్, అనేక నివాసాలు ఉండేది. ఎప్పటి నుండి ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన? ఎప్పటి నుండి? 2000 సంవత్సరాలుగా తయారు చేస్తూ ఉన్నాడు ఫర్ అవర్ సెల్ఫ్, మన కోసం. దేవుడే దాని శిల్పి. చూడండి 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అని అన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు. 16వ వచనం, ఆయన వారి కొరకు పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ బిల్డర్ అండ్ ఆర్కిటెక్ట్ అండ్ డిజైనర్. దేవుడే నిర్మాణకుడు, దాన్ని డిజైన్ చేసినవాడు, దాన్ని ప్లాన్ చేసినవాడు. మీరు ఈ భూమిని ఆకాశాన్ని చూస్తేనే ఎంత అద్భుతమైన సృష్టి దేవుడు, ఎంత అద్భుతమైన సృష్టి అంటారు. ఇదేమైపోతుంది? లయమైపోతుంది. లయమైపోయేదాన్నే ఇంత అద్భుతంగా చేస్తే ఎన్నటెన్నటికీ పరిశుద్ధులు తాను మనము ఉండే ఆ పట్టణం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఊహించండి. మళ్ళీ చెప్తున్నాను నేను, పాడైపోయే ఈ సృష్టిని ఇంత సుందరమైనదిగా ఆయన చేస్తే, మనము సదాకాలం ఉండబోయే ఆ నూతన భూమి, నూతన ఆకాశం, విశేషంగా యెరూషలేం, నూతన యెరూషలేం, ఆయన సిద్ధపరుస్తున్నటువంటి నివాస స్థలాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయి. ఎప్పటికీ బోర్ అనిపించదు, గుర్తుపెట్టుకోండి. నా పరలోకం బోరు కొట్టదా? విచిత్రమైన డౌట్ కొన్నిసార్లు. బోరు కొడుతుందేమో ఉండి. నెవర్.
ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా సుందరమైనది అది. మనం అడ్మైర్ అవుతాం, మనం ఎక్సైట్ అయిపోతాం, మనం థ్రిల్ ఫీల్ అవుతాం, తట్టుకోలేం ఆనందాన్ని. అంత అద్భుతమైన నివాస స్థలాన్ని దేవుడే తన చేతులతో నిర్మించి సిద్ధపరుస్తున్నాడు. ఆయన 6 రోజుల్లో సృష్టించేశాడు. ఆయన రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, 1000 సంవత్సరాలుగా సిద్ధపరుస్తున్నాడు ఆయన. దేన్ని? మనము శాశ్వతంగా ఉండబోయే అశ్రేష్టమైన ప్రపంచాన్ని. దట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూ హెవెన్ అండ్ ఎర్త్. ఓకేనా? రైట్. కిందికి రండి. దానికి ఏముంటుంది? అది క్యాపిటల్ సిటీ. దాని గురించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాని మహిమ ఎలా ఉంటుందని చూసాం. దాంట్లో వెలుగు ఎలా ఉంటుంది? సూర్యకాంత పద్మరాగాన్ని పోలింది. దీనికి మరొకటి ఉంది చూడండి, 21వ అధ్యాయం. దీనికి ఈ పట్టణానికి, యెరూషలేం పట్టణానికి మరొకటి ఉంది. 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అన్నాడు. ప్రాకారం ఎలాంటిది? సూర్యకాంతం. వెలుగు ఎలాంటిది? రెడ్డిష్. మీరు సూర్యకాంతం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత జాస్పర్ అని కొట్టి చూడండి. జాస్పర్ కలర్ మీకు అర్థమవుతుంది. కలర్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. రైట్. సో బయటికి దానిలో కనిపించే వెలుగు సూర్యకాంతం, జాస్పర్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఉండే ప్రాకారం ఉందే, ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్, అది కూడా దేంతో కట్టబడింది? సూర్యకాంతంతో, జాస్పర్తోనే కట్టబడింది. దాని ప్రాకారము కూడా సూర్యకాంతము అనే రత్నముతో కట్టబడింది. రత్నపు ప్రాకారము కలిగినటువంటి శ్రేష్టమైన నూతన యెరూషలేం అది. దాని గోడ 216 అడుగుల మందం ఉంటుందట. అక్కడే రాశాడు. దాని గోడ 200, అంటే ఎక్కడ 17వ వచనంలో ఉంది కదా, 144 మూరలంటే 216 అడుగుల మందం దాని ప్రాకారం. 15,000 మైళ్ళు. ఇది అంతే. ఇది కూడా భారీ ప్రాకారం. ఒక భారీ గోడ చుట్టూ, ఆ యెరూషలేము చుట్టూ కనిపించింది. దానికి ఏమున్నాయి చూడండి, కిందికి రండి. తర్వాత ఏమని రాయబడింది? 19వ వచనం, లేకపోతే 19వ వచనం చూడండి. రైట్. దానికి ఏమున్నాయి? 12 పునాది రాళ్ళు ఉన్నాయి. 12 పునాది రాళ్ళు ఉన్నాయి. అవి నిత్యత్వాన్ని తెలియచేస్తాయి. అంటే వజ్రం, నీలం, ఆకుపచ్చ, ఎరుపు పొరలతో కూడిన రాయి, రక్తపు ఎరుపు, బంగారు పసుపు, సముద్ర ఆకుపచ్చ, రైట్, బంగారు ఆకుపచ్చ, వైలెట్ కలర్, పర్పుల్ కలర్, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి రత్నాల కలర్స్ చెప్తున్నాను. ఇలాంటి ముత్యాలు వాటి 12 యొక్క పునాది రాళ్ళు. 12 పునాది రాళ్లతో కట్టబడిన నగరం. ప్రాకారం ఉంది, దానికి పునాది రాళ్ళు ఉన్నాయి, 12 పునాది రాళ్ళు. అన్ని రత్నాలే. కిందికి రండి ఒకసారి. పైన మళ్ళా రండి. తర్వాత రాయబడింది ఏమనుంది? 21వ వచనం. దాని 12 గుమ్మములు అని అన్నాడు. దానికి ఏమున్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. మీకు ఊరిక పిక్చర్ చెప్తున్నాను. ఒక క్యూబ్ మాదిరి ఉంటుంది. దాని చుట్టూ ఒక భారీ ప్రాకారం, 216 అడుగుల మందం ఉండే గోడ మాత్రమే. దాని కింద పునాది రాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏమున్నాయి? దానికి చుట్టూ ప్రాకారానికి ఏమున్నాయి? 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాలు కూడా ఎలాంటివి? 21వ వచనంలో 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది. దానికి 12 గేట్స్ ఉంటాయి. 12 గేట్స్ ఉంటాయి. రైట్. ఆ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, వీధి ఎలా ఉంటుందో, అక్కడ వీధులు ఎలా ఉంటాయో, ఆ పట్టణంలో ఉన్నటువంటి వీధులు ఎలా ఉంటాయి. 21వ వచనం. పట్టణపు రాజవీధి సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. వీధి ఎలా ఉంటుంది? గోల్డ్, టోటల్ గోల్డ్. స్ఫటికాన్ని పోలి, స్ఫటికం అంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది.
సువర్ణ వీధులు బాగా తేటగా, అంటే అద్దం పట్టే బంగారముతో పాలిష్ చేయబడి ఉంటుంది. ఆ పట్టణములో వీధులు చాలా సువర్ణముతో, పూర్తిగా శుద్ధ సువర్ణం, కల్తీ లేని బంగారం. తీసుకోవడానికి ఉండదు, మనం నడిచి వెళ్తాం, ధరించుకునేది కాదు, మనం నడిచి వెళ్తాం. పట్టణపు రాజవీధి శుద్ధ స్వర్ణం, వీధులు బంగారు. గుర్తుందా పాట? బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు, సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం, సుందరమైన నగరం, రత్నాల రాసుల పరమపురం. అమేజింగ్. 12 గుమ్మాలు ఉంటాయి దానికి. ఇంకొకటి ఉంటుంది అక్కడ, దెర్ ఈజ్ ఎ రివర్. అక్కడ ఒక నది ఉంది, చూసారా? అక్కడ ఒక నది ఉంది, కనిపించిందా మీకేమైనా? ఎక్కడుంది నది? వేర్ ఇస్ రివర్? త్వరగా పట్టుకోండి. అక్కడ ఒక నది ఉంది. 21వ అధ్యాయం ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 7వ వచనం కదా? 8వ వచనమా? 8వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. మరియు ఆయన నాతో ఇట్లా, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా త్రాగనిత్తును అనుంది. నేను ఉచితముగా త్రాగనిత్తును అనుంది. ఇంకొక చోటు ఉంది చూడండి, స్ఫటిక నది, స్ఫటికం యొక్క నది. దాని నది స్ఫటికముతో సమానమైన నది అని ఉంటుంది చూడండి. దొరికిందా? ఎన్నో వచనం? 22:1. రైట్. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. అక్కడేముంది? దెర్ ఇస్ ఎ రివర్. స్ఫటిక నదీ తీరం, మంచినీళ్ళుంటాయి. త్వరగా తర్వాత అక్కడే ఉంది. ఏమన్నా ఇంకేముంది ఆ పట్టణంలో? కిందికి రండి, 2వ వచనం. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏముంది? ఆ జీవవృక్షం కూడా ఉంది. రైట్, జీవవృక్షం కూడా ఉంది. నేను ఇక్కడ ఆపేస్తాను. నాకు ఐ కాంట్, అంటే వెళ్ళే కొద్దీ మిగిలింది వీలైతే కంటిన్యూ చేద్దాం, టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం క్రాస్ అయిపోయి వచ్చాం. రైట్, అక్కడేముంది? జీవవృక్షం ఉంది. అది నెలకు కాపు కాస్తుందట. అక్కడే ఉంది. ఏమవుతుంది? అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. అక్కడ శాపగ్రస్తమైనది దానిలో ఉండదు అని ఉంది. అన్నిటికంటే మించి రండి, అది చూపించి ముగించేస్తాను. 5వ వచనం లేకపోతే 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. అంతే, ఆయన ముఖదర్శనం ఉంటుంది. కనులారా ఆయనను చూస్తాం. మన ఆనందం 12 ముత్యాలు, 12 రత్నాలు, సువర్ణం, స్ఫటిక నదీ తీరం, జీవవృక్షం కాదు. పరలోకానికి ఆకర్షణ రత్నాలు, వైడూర్యాలు, జీవవృక్షం కాదు. పరలోకానికి ఆకర్షణ ఏంటో తెలుసా? ప్రభువే, హీ హిమ్సెల్ఫ్. ఆయన మన మీద ప్రకాశిస్తాడు. ఆయన వెలుతురు మన మీద పడుతుంది. ఏ సూర్యుడు అక్కర్లేదు. ఆయనతో మనము సదాకాలం ఉంటాం. అక్కడ తింటాం, జీవవృక్ష ఫలాలను తింటాం, స్ఫటిక నది నీటిని తాగుతాం, ఆయన ముఖదర్శనం చేస్తాం. కొంతమంది భక్తులు ఊహించి రాశారు, ఇలా ఉండొచ్చు అని. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. నేను అక్కడి వరకు లేఖనంలో ఏముందో అది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది రేపటి దినాన మనము నివసించబోయే పట్టణం. క్యాపిటల్ సిటీ ఉంది,
దాని మహిమను చూసాం, దాని వీధులను చూసాం, దాని పునాది రాళ్లను చూసాం, దాని 12 గుమ్మాలను చూసాం. మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అసలైన అతి ప్రాముఖ్యమైన ఆయన ముఖ దర్శనాన్ని కూడా మనం చూసాం. అక్కడ మనం సదాకాలం ఉండబోతున్నాం. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాలం ఒక మాట, ఆలస్యమైనందుకు క్షమించండి, మన్నించండి. ఒక మాట, నమ్మని వారు ఎవరైనా ఉంటే కనీసం ఈ మధ్యాహ్నమైన యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోండి. నిత్యాగ్ని ఉంది, ఆరణ్య అగ్ని గంధకములతో మండే గుండం ఉంది. ప్రభువును నమ్మకపోతే అందులో యుగ యుగాలు మీరు కాలాల్సి ఉంటుంది. ఈ మధ్యాహ్నమైన యేసు ప్రభువును నమ్మండి. రండి, ఆ పట్టణానికి వెళ్దాం. సదాకాలం అక్కడ మనం ప్రభువుతో నివాసం చేద్దాం. మరణానికి భయపడొద్దు. మనం ఉండబోయే శ్రేష్టమైన దేశం ఇది. అటు దేశంలో నివసించడానికి భూమి మీద మనం సిద్ధపడదాం. దేవుడి కొద్ది తలంపులు మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రణాళిక ఎంత గొప్పది. నీచ మానవులం, కనబడి మాయమైపోయే అల్ప మానవులం, శత్రువులం, అట్టి మమ్మను ప్రేమించి క్షమించి ప్రాణమిచ్చి మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆ శాశ్వతమైన నివాస స్థలం ఎంత సుందరమైంది, ఎంత అద్భుతమైంది. జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా ప్రభువా, అయ్యో చాలామంది మా వాళ్ళు దీనికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరు వచ్చినా విడవబడతారు. యుగ యుగాలు మండే గుండం వారి కొరకు సిద్ధంగా ఉంది. అది అర్థమై కనీసం ఈ మధ్యాహ్న కాలమైన మిమ్మల్ని అంగీకరించడానికి వారిని ప్రేరేపించండి. హృదయాల్లో కార్యం చేయండి. తుచ్చమైన లోకం ప్రభువా ఒకరోజు నాశనమైపోయేది, పాడైపోయేది. మీరు ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని మా కొరకు నిర్మిస్తున్నారు. దాని కొరకై మా ప్రియులు సిద్ధపడటానికి సాయం చేయండి. మాకెంత ధైర్యం, ఎంత నిరీక్షణ. మా నివాస స్థలం ఎంత అద్భుతమైంది. తల వంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని ఆనందంగా మిమ్మల్ని సేవించడానికి కృపనిమ్మని చెదరు వెళుతుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. క్షమించండి ఆలస్యానికి, 10 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించండి.